ఉగ్రశీల మారు తన తంతన వంట రేడు అంట ఇవాళ గంగురాలు ఉన్నట్టున్నాడు పొరుగు చూడబోతే పొరురాలు ఉన్నట్టున్నాడు రాను 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 ఉగ్రశీల మహారాజు అవో దొడ్డబేడి గచ్చుడు రావణ లక్ష్మణ కథ రెట్ట కట్టుకొని అవో తన ఉంటా బ్రహ్మణాలు అడిగి రాను ఇంటి ముందు బండ్లు నింపిండు ఇలా ధనవంత బండ్లు తెచ్చిపోతాడు నా భార్య నిలవది ఏనంగా వస్తానని ఎన్నతోడు చూడంగా దున్నపల్లి బండికి అయినా కదా నీ బండి ఎక్కితే ముందర తెరిచే కోలేయాలి ఏ చోటు ఉన్నాయి ఎక్కడున్నాయి నాదా నీకెందుక మా కోజాల బాధ నీకెందుకే ఎక్కడున్నాయి నాకెరుక ఏందా రెండు చూడ ఎట్టున్నాయి ఒక్కడ కడ చూడు అవి ముందు దాకనే అవి బ్యాంకేదాయి గంటకు పని ఆడబోతే అవి కైల్లి మైల్లి అయ్యా అవి మంచిగా ఉన్నాయి వాడికి ఏమైనా దూపదాపకం చేసినావా చేసిన వాళ్ళు కూడా పెట్టు సార్ పెట్టినా రెండు ఒకటి కాదా కాదు కాదు ఇప్పుడు మనం ఎట్లా సార్ మా అరిగేటేసిన పచ్చిగట్టేసండి సరే నీ బండి ఎక్కుతున్నా పాటు ఆయన పడదా సంతానం ఎక్కడో వెళ్ళిపోదామా అని బండ్లకి వెళ్ళి ఉంది మూడు సంఘాలు 36 4 సంఘాలు 76 కథ ఉన్నారా ఆడుకుంటా అవు గట్టకున్న కన్నడ వనం చెట్లకున్న సేవంతులు ఆడుకుంటానే రారాజు గుళ్ళ కత్తుల తాను చేతులు లింగ కానుకలు వేసుకుంటాం మన కొల్ల గడ్డ రాయలు సంతానం ఇయ్యలేదు అవి కొండగడ్డ కత్తులు కోడిగల బాబాలు అబ్బ దండి దొర పొరిగి రానవచ్చనా అప్పటికైనా ఇప్పటికైనా అందుకే అంటారు దాన ధర్మం చేస్తున్నా ధర్మపురి వాళ్ళలో నాయకుడు దానం చేయాలట ధర్మపురి వాళ్ళలో దానం చేయకుండా దక్షిణ తల పెట్టుకున్నా దక్షిణ తల పెట్టకున్నా దాని ముందర వేసి పక్కకి వెళ్ళినట్టనే అమ్మా మన గర్భోత్సవంలో మన కొడుకుల సంతానం లేనట్టు ఉన్నది అందరు కొడుకుల అన్నాలు ఉన్నారా అందరు బిడ్డల అన్నాలు ఉన్నారా అవి కందికొట్టు వల్ల ఉన్నారు కనకకొట్టు వల్ల కొంతమంది ఉన్నారు బామా మన సంతానం దొరకాలనుకొని భార్య భర్తలు ఆశయాలు ఎత్తుకొని పనులు కమ్మలుకున్నారట
రాకు కనబడితేనేమో కడిగి పూజలు చేస్తారు, పుట్ట కనబడితేనేమో ఇళ్ళ వద్ద పూజలు చేస్తారు. భార్య భర్తలు దానమని దానం మంచి పెడతారు. దేవుడు మెచ్చి వరం ఇయ్యలేదు, పగదేవుడు మెచ్చి సంతాన ఫలం ఇయ్యలేదు. నాదా తాతలు ముత్తాతలు చేసిన పాపాలు మన తల మీద ఉండొచ్చు. ఇద్దరు భార్య భర్తలు నవ్వుకుంటూ పోయినళ్ళు వెనుకకు మరి వస్తా అంటే ఆగురమైన అడవిలోనే అడవిలో నిలవది. అందుకే అన్నారు అవలారం ఆడి వాళ్ళ చూసిన అడవిలో పోతే పూల మీద పీరుతున్నారు, మొగళ్ళకేమో గడ్డ మీద పీరుతున్నారు. నాలా రంగరంగ ఇంత దూరం వచ్చిన కాబట్టి తోకలు కొరికినాక కొంచెం చేతులు ఉంటాయి. బాయవాడు బామ్మాడు ఎవర్రా? మంచి ఏదోడు అనిపిస్తారా నిందియా? హలో సరే నువ్వు బాగానే బామ్మాడిది. కొద్దిగా రాసాక ఒక ఆపు తెచ్చిపెట్టు. అయితే ముడిపడి వర్షం ముందు నువ్వే బాగుండి నేను బామ్మాడి బాబా కూర్చున్నాక పులిపడి ఆయన ముడిస్తే లెక్క లేవు వాడికి పక్కన అయినాక నీకు నాకు వెళ్ళి సాగుడు ఎందుకు వెళ్ళి ఎందుకు పరిష్కారం ఇంటి ఓడు ఎందుకు వెళ్ళి ఉండాలి. మూల అన్నప్పుడు వెళ్ళి పెట్టుకోవాలరా? ఊరి ఉండాలి. ఎందుకు పోనా రంగరంగ కింద దూరం వచ్చిన కాబట్టి అక్కడే ఉన్నావు చూడు. చీకటే చీకటి కాదు చీకటి. ఓ అక్కడ ఊబిలైట్ కాదు ట్యూబ్ లైట్ అవుతుంది చూడు. అక్కడ మొత్తం మొగల్లో ఉన్నారు. మొక్కు వాళ్ళ మొక్కు వాళ్ళు మొగల దగ్గర పెద్ద పెద్ద లింగాలు ఉన్నాయి. ఆ లింగాలు పాడగా ఎన్నడు అడిగి అడిగిండు మళ్ళా అడగారు ఇక ఎట్లా కాదు నాదా దాని అవుతుంది చూడవయ్యా. మాత్రం 3 సంపలు సబ్బ పరిశ్రమ ఉప్పులమ్మ కూడా మైసమ్మ గుడేనో అక్కడే ఉన్నది. పాడి పోచమ్మ గుడి గాడి ఉంటారు. పాడి పోచమ్మ గుడి అయినా నాదా ఆ గుడికాడి పోయి మనం పూజ చేద్దాం. ఒకవేళ ఆ గుళ్ళె పూజ చేసిన వాడుకుంటే ఆ గుళ్ళె ఉన్న దేవుడే కానీ దేవదే కానీ మన పూజలు మెచ్చి మన కొడుకు సంతాన ఫలం ఇవ్వచ్చు. తిరిగి ఆటకు వచ్చింది. నువ్వు వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే. నువ్వు ఒక్కదానివే గుడికాడ సంతాన ఫలం అడుక్కొని వస్తా. గుడి అన్నకాడ గుండం ఉంటది, గుండం అన్నకాడ అయ్యగారు ఉంటాడు. అయ్యగారు ఏమంటాడు, పిల్ల నువ్వు ఒక్కనే వచ్చినావు భార్య భర్తలు వస్తే బ్రహ్మములు లేసి 5 చెంబుల నీళ్లు పోసేది ఉండే నీ భర్త అంటే ఏమని చెప్పాలి? సత్యుడు చెప్పు. సత్యుడు తినాలైనా కథ కూడా చెప్పించామని చెప్పు. నీల సంపతి గోవింద అసలే ఉండవయ్యా. నువ్వు ఉన్నప్పుడే ఉండాలి. ఆయన ధారణ చేసుకుంటా. బొట్టు పెట్టుకోవచ్చు, బోన పెట్టుకోవచ్చు, 5 మందిలో తిరగచ్చు. ఏడిని మూడంటే ఉండాలి ఆయన చెప్తా. ఆయన నువ్వు చస్తే నాకు కాగేది ఏమున్నది? ఉండవస్తే 30 కిలోల బియ్యం 2016 పించింది. ఎక్కువ కొరినావు అనుకో నువ్వు బాగా రూబావుగా మాట్లాడినావు. నీ ఫోను నీ సిమ్ ని ముఖాన్ని వారేసి ఆధార్ కార్డు పట్టుకుని 6 నెలలు పోతా తాత నేను. ఈ ఊరోళ్ళు విజయవాడ కనకదుర్గమ్మ కలిగినట్టు అయితే అది వరకు భర్తనే వాడు ఆడదాన్ని కొడితే వాళ్ళలో 15 అడుకుంపేది. ఇప్పుడు వాళ్ళ పైసలు అవసరం నేనే అంతే. గుడికాడికి వెళ్ళి పోదామా అని ఎందులో దీంతో నాకు పెద్ద కర్మపాడు, ఈ కర్మపాడు దీంతో వెళ్ళిపోదామా అని కరణ చూపు
సుందాల గుళ్ళు సుతులు పెట్టింది గంధాల గుళ్ళు కత్తులు గడి వెనక చూడు భారవత్తులను తడిపెడతాను చేసి 10 రూపాయలు పెట్టి నిండు గురుపతోటి భగవంతుడు పూజ చేస్తా ఉన్నారా భార్య భర్తలు ధనాదన గుడికాడికి వచ్చినాక ఆ రాజు ఉగ్రశీల మన గంగ వేడి నీళ్ళు పట్టుకు వచ్చింది ఆడవిళ్ళ నీలవాది దేవి ఆ గుళ్ళో ఉన్న కవసంత ఎత్తిపోసింది పడిపోయిన లింగాన్ని లేపి కూర్చుండబెట్టి రాజేసిన నీళ్ళతోటి నీలాభిషేకం పాలతోటి పాలాభిషేకం దొరుకుతారేమో ఈ గుళ్ళలో మాకు సంతాన ఫలం దొరకాలి లేకపోతే భార్యాభర్త ఫలం ఇక్కడనే తీసుకుందామని గర్భస్త్రి ముట్టించి కొబ్బరికాయలు కొట్టింది ఆడవిల్ల నీలవతి దేవి 3 గడియలు అన్నాయి 33 గడి పూజ చేద్దామని ఇద్దరు భార్యాభర్తలే అమ్మా ఇద్దరు భార్యాభర్తలరా ఉన్నారమ్మా కనగాన శంభుబాయి కనగాన శంభుబాయి గణపతి పూజ చేద్దాము గణపతి పూజ చేసే చిన్న బావి నువ్వు మాలేకపోతే మన ఉంటున్నావు మరి అయ్యా నిగుళ్ళు నా గురులు పూజలు చేద్దాము పూజలు చేసే భగవంత కన్న కంటమర్కాయ ఎక్కడ ఉన్నారో ఏకో నారాయణమూర్తి నీ కంపంత కంటిలో